స్టీవ్ జాబ్స్, యాపిల్ కో ఫౌండర్. స్టీవ్ ఏం మాట్లాడతాడో వినడానికి చాలా మంది ఎదురు చూస్తారు. స్టీవ్ స్పీచెస్ అన్నిట్లో హైలైట్ స్పీచ్ వచ్చి 2005 స్టాన్ఫోర్డ్ లో ఇచ్చిన స్పీచ్. ఒక కాలేజ్ కమిట్మెంట్ లో ఇచ్చిన స్పీచ్ లో తన కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అవటం ఎంత హెల్ప్ చేసిందో చెప్పాడు. ప్రపంచ ప్రసిద్ధి యూనివర్సిటీ అయిన స్టాన్ఫోర్డ్ స్పీచ్ లో ఈ మాట చెప్పడం నిజంగా చాలా గ్రేట్. అక్కడున్న లెక్చరర్స్ కి అలాగే స్టూడెంట్స్ కి కూడా మైండ్ పోయింది. అసలు ఆ స్పీచ్ లో ఏం చెప్పారో చూద్దాం. ఈ స్పీచ్ ని 3 భాగాలు చేద్దాం. ఫస్ట్ వన్, కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాక ఏం తెలుసుకున్నాడు. సెకండ్ వన్, స్టీవ్ యాపిల్ నుంచి గెంటేసిన తరువాత ఏం తెలుసుకున్నాడు. థర్డ్ వన్, స్టీవ్ కి క్యాన్సర్ వచ్చాక ఏం తెలుసుకున్నాడు. సో ఈ 3 తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి కనెక్టింగ్ ది డాట్స్. స్టీవ్ ని ఒక బేబీగా ఉన్నప్పుడే అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ బాగా చదివించారు. ఎయిర్ రైడ్ కాలేజ్ లో జాయిన్ అయ్యి కొన్ని డేస్ కి స్టీవ్ కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాడు. రీజన్ ఏంటంటే కాలిగ్రఫీ నేర్చుకోవడానికి. కాలిగ్రఫీ అంటే హ్యాండ్ రైటింగ్ కి సంబంధించిన కోర్స్. మీరు అనుకోవచ్చు కాలిగ్రఫీ నేర్చుకోవడం కోసం కాలేజ్ మానేయడం ఏంటి అని. కానీ హ్యాండ్ రైటింగ్ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఫాంట్స్ గురించి, ఫాంట్స్ డిజైనింగ్ గురించి, ఆ తర్వాత లెటర్స్ మధ్య ఉండే గ్యాప్ గురించి, వీటన్నిటి గురించి కూడా తెలుసుకున్నాడు. దాని ప్రాముఖ్యత గురించి, డిజైన్ అంటే ఎంత ముఖ్యమో కూడా తెలుసుకున్నాడు. ఈ కాలిగ్రఫీ నేర్చుకోవడం వల్లే యాపిల్ కంపెనీలోని ప్రొడక్ట్ డిజైనింగ్ అంత బాగా వచ్చింది. సో స్టీవ్ స్పీచ్ లో ఏమన్నాడంటే, మన జీవితంలో ప్రతిదీ కూడా ముందుకు చూసుకుని వెళ్ళలేం. ఒక్కసారి వెనక్కి తిరిగి ఏం చేసాం, ఎలా చేసాం అని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఎప్పుడు ఏం చేయాలనేది అర్థమవుతుందని స్టీవ్ స్పీచ్ లో చెప్పడం జరిగింది. ఈ కాలిగ్రఫీని నేర్చుకునేటప్పుడు ఇంత యూస్ఫుల్ అవుతుందని, అలాగే ప్రొడక్ట్ డిజైనింగ్ లో కూడా ఇంత బాగా ఉపయోగపడుతుందని తను ఎప్పుడు అనుకోలేదు. తను కాలిగ్రఫీ నేర్చుకోవాలని అనుకున్నాడు. అంతేకాని తర్వాత నేర్చుకున్న ప్రతిదీ కూడా లైఫ్ లో ఉపయోగపడటం వల్ల స్టీవ్ సక్సెస్ అయ్యాడు. మన లైఫ్ లో మనం నేర్చుకున్న డాట్స్ ఒక్కసారి ఆలోచించండి. ఆ డాట్స్ ని కలిపి మనం ప్రెసెంట్ ఏం చేయగలమని ఆలోచించండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫెయిల్యూర్ ఉంటుంది. బట్ ఫెయిల్యూర్ నుండి లెసన్ నేర్చుకొని దాన్ని సరిదిద్దుకున్న వాడే హీరో. మన లైఫ్ లో వచ్చే ప్రతి ఫెయిల్యూర్ ని కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. సెకండ్ వన్, లవ్ అండ్ లాస్. స్టీవ్ 20 ఏళ్లు ఉన్నప్పుడే తన ఫ్రెండ్ తో కలిసి తన పేరెంట్స్ ఇంటి గ్యారేజ్ నుంచి యాపిల్ ని స్టార్ట్ చేశాడు. 10 ఏళ్లలోనే 2 బిలియన్ కంపెనీగా మార్చాడు. 4000 ఎంప్లాయీస్ తనతో పాటు పనిచేసేవారు. ఈ టైంలో స్టీవ్ ని కంపెనీ నుంచి తీసేశారు. యాపిల్ నుంచి బయటికి పంపించేశారు. స్టీవ్ కి పెద్ద ఫెయిల్యూర్ ఇది. తట్టుకోలేక స్టీవ్ సిలికాన్ వ్యాలీ నుంచి పారిపోదాం అనుకున్నాడు. కానీ స్టీవ్ కి తెలుసు తను చేసేది తనకి చాలా ఇష్టం అని చెప్పి వర్క్ ని మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేశాడు. పిక్సార్ అనే 2 కంపెనీస్ ని స్టార్ట్ చేశాడు. యాపిల్ నుంచి తీసేసిన స్టీవ్ కి చాలా పెద్ద అవమానం అనుకున్నా స్టీవ్ కి తర్వాత తెలిసింది లైఫ్ లో తనకి జరిగిన పెద్ద గొప్ప పని యాపిల్ నుంచి తీసేయడమే. ఈ టైంలో స్టీవ్ కి హైయెస్ట్ క్రియేటివ్ పాయింట్ లోకి వచ్చాడు. పిక్సార్ వాళ్ళు మొదటి కంప్యూటర్ యానిమేషన్ ఫిల్మ్ తీశారు. టాయ్ స్టోరీ ఇప్పటికీ కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ యానిమేషన్ ఫిల్మ్స్ లో ఫస్ట్ ఉంటుంది. అయితే మళ్ళీ 1997లో యాపిల్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఎక్స్పీరియన్స్ వల్ల యాపిల్ ని మోస్ట్ సక్సెస్ఫుల్ టెక్నాలజీ కంపెనీ ఇన్ ద వరల్డ్ గా మార్చాడు. ఎవరైతే లైఫ్ లో ఫెయిల్యూర్ అయ్యారో స్టీవ్ స్టోరీని ఒక ఇన్స్పైరింగ్ గా తీసుకోండి. థర్డ్ వన్, డెత్. స్టీవ్ కి 17 ఏళ్లు ఉన్నప్పుడే ఒక కోట్ చదివాడు. నువ్వు గనుక నీ లైఫ్ లో ప్రతి రోజు చివరి రోజు అని బ్రతికితే ఏదో ఒక సమయానికి నువ్వు చేయాల్సింది కరెక్ట్ అని తెలుసుకుంటావు. ఈ కోట్ ని చాలా పర్సనల్ గా తీసుకున్నాడు. 2004లో స్టీవ్ కి క్యాన్సర్ రావడం జరిగింది. ఇంకో 7 months లో చనిపోతామని డాక్టర్స్ అన్నారు. ఇంకో 7 months లో చనిపోతాననే ఆలోచనతో స్టీవ్ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత స్టీవ్ కి తెలిసింది ఏంటంటే, బయోప్సీ చేసిన తర్వాత రేర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉందని తెలిసింది. దాన్ని ఒక సర్జరీతో క్యూర్ చేయొచ్చని డాక్టర్స్ చెప్పారు. సర్జరీ చేశారు. అప్పటికైతే బయటపడ్డాడు. లైఫ్ చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో వేరే వాళ్ళ కోసం బ్రతకడం చాలా తప్పని చెప్పి స్టీవ్ తెలుసుకున్నాడు. ఈ స్పీచ్ అంతా కూడా విన్న తర్వాత అక్కడున్న స్టూడెంట్స్ కి ఒక మోటివేషన్ ఇచ్చింది. మరణం అందరికీ వస్తుంది, కానీ ఆ లోపల ఎలా బ్రతకాలని తెలుసుకున్నారు. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నీ లైఫ్ లో కొంత మార్పు అయితే వస్తుంది. ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ విన్నావు కాబట్టి. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బాయ్.